హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చావా మూవీ తెలుగు వాళ్ళకి మెయిన్ ప్రియారిటీగా ఉండగా షాకింగ్లీ అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చింది సీతం వాకిట్లో సినిమాల చెట్టు ఫిల్మ్. కొత్త సినిమాల మధ్యలో పడ్డ ఫ్యామిలీ ఫిల్మ్ రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్ 5 రేంజ్ కి వెళ్ళిందంటే అది కూడా జస్ట్ 3 days లో. ఇదైతే చిన్న విషయం కాదు. అలా 3 days రన్ తోనే ఇక్కడ చావా అండ్ సీతం వాకిట్లో సినిమాల చెట్టు సూపర్ హిట్ అనిపించుకున్నాయి. చావా మూవీ 4th వీకెండ్ పుష్ప 2ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనుకుంటే కాస్తలో ఆ రికార్డ్ ని మిస్ అయిందని చెప్పొచ్చు. బట్ హిందీ సినిమాల పరంగా టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. అండ్ బాలీవుడ్ సినిమాల పరంగా 500 కోట్ల నెట్ దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరింది ఈ ఫిల్మ్. ఇక డ్రాగన్ స్టిల్ అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ దుమ్మలేపగా సీతం వాకిట్లో సినిమాల చెట్టు అండ్ చావా వల్ల కాస్త స్లో అయింది. బట్ లేదంటే 1 crore మార్క్ ని మరోసారి దాటుండేది. అండ్ ఇప్పటికే 140 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ బాలీవుడ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయితే అయింది. ఇక అదే వీకెండ్ రిలీజ్ అయిన కింగ్స్టన్ ఫిల్మ్ రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేదు అండ్ రిలీజ్ అయిన తర్వాత కూడా సౌండ్ చేయకపోవడంతో ఓవరాల్ గా డిసప్పాయింటింగ్ ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా కింగ్స్టన్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 25 లక్షల గ్రాస్ తో డీసెంట్ గా ఓపెన్ అవగా డే 2 30 లక్షలు, డే 3 20 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. దాంతో 3 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో 75 లక్షలకి చేరుకోగా షేర్ 30 లక్షల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ 2.5 కోట్లు కావడంతో మరో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 3 days లో 4.7 కోట్ల గ్రాస్ ని అండ్ 2.2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 20 కోట్లు కావడంతో మరో 17.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఎంత మొత్తాన్ని రికార్డ్ చేసే ఛాన్స్ లేకపోవడంతో ఫ్లాప్ టిక్ తోనే ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక డ్రాగన్ విషయానికి వస్తే సాటర్డే తెలుగు స్టేట్స్ లో 72 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ సండే రోజు సీతం వాకిట్లో సినిమాల చెట్టు అండ్ చావా దెబ్బతో 55 లక్షలకి డ్రాప్ అయింది. దాంతో 17 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో దాదాపు 20 కోట్లకి చేరుకోగా షేర్ 10.7 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 7.2 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 73 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బాలీవుడ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13.4 కోట్లు, ఓవర్సీస్ లో 32 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 139 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 68 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 25 కోట్లు కావడంతో ఇప్పటివరకు 43 కోట్ల ప్రాఫిట్ తో బాలీవుడ్ సినిమాల పరంగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. మరి 150 కోట్ల మార్క్ ని ఎందుకుంటుందో లేదో చూడాలి. ఇక చావా విషయానికి వస్తే నిన్న సండే కావడంతో మరోసారి 2.6 కోట్ల గ్రాస్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో 3 days క్రాస్ తెలుగు స్టేట్స్ లో 9.3 కోట్లకి చేరుకుంది. షేర్ 4.6 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ 3 కోట్లు కావడంతో ఇప్పటివరకు 1.6 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది చావా ఫిల్మ్. లాస్ట్ 5 years లో హిందీ నుంచి వచ్చిన డబ్బుడ్ ఫిల్మ్స్ ఇక్కడ కూడా హిట్ అవుతుండడం విశేషం. ఇక 4th వీకెండ్ హిందీ వర్షన్ తో 28.4 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ 30 కోట్ల నెట్ తో టాప్ ప్లేస్ లో ఉన్న పుష్ప 2ని కొద్దిలో మిస్ అవగా 25 కోట్ల నెట్ తో టాప్ లో ఉన్న శ్రీ 2ని బీట్ చేస్తూ హిందీ సినిమాల పరంగా నెంబర్ 1 ప్లేస్ కి అయితే వెళ్ళింది. దాంతో హిందీ నెట్ ఇండియాలో 525 కోట్లకి చేరుకోగా గ్రాస్ 620 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 85 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన చావా ఫిల్మ్ 24 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 705 కోట్లు దాటింది. సో ఇప్పటికే ఇండియన్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాస్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ కూడా ఇదే రేంజ్ లో హోల్డ్ చేసిందంటే మాత్రం 750 కోట్ల మార్క్ ని ఎందుకోవడం పక్కా. చూడాలి మరి ఎలా హోల్డ్ చేస్తుందో. ఇక సీతం వాకిట్లో సినిమాల చెట్టు విషయానికి వస్తే డే 1 వరల్డ్ వైడ్ గా 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అవగా డే 2 డే 3 ఓవరాల్ గా 1.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో వీకెండ్ గ్రాస్ 4.7 కోట్లకి చేరుకుంది. అండ్ ఈ 3 days రన్ తోనే ఈ నగరానికి ఏమైంది సింహాద్రి అండ్ ఆరెంజ్ ఫుల్ ని కూడా బీట్ చేస్తూ మురారి గబ్బర్ సింగ్ ఖుషీ బిజినెస్ మ్యాన్ తర్వాతి ప్లేస్ లో ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ కి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు టాప్ 5 లో చూసుకుంటే మహేష్ బాబు 3 ఫిల్మ్స్, పవన్ కళ్యాణ్ 2 ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. సీతం వాకిట్లో సినిమాల చెట్టు స్టిల్ దిగటెస్ లో రన్ అవుతూ ఉండడంతో 5 కోట్ల మార్క్ అందుకునే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి టాప్ 1 కి ఏ సినిమా వెళ్తుందో. మీరే సినిమా వెళ్తుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. సీతం వాకిట్లో సినిమాల చెట్టు అండ్ చావా ఫిల్మ్స్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.